నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలోకి వెళ్దాం. వార్తలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, శ్రీశైలం నుంచి నీళ్లు అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటాం. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండకు తరలిస్తాం. మోదీ, బాబు, జగన్ ఎవరడ్డొస్తారో చూస్తాం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లపైన, ముఖ్యంగా నీళ్లపైనే డిస్కషన్ నడిచింది కాబట్టి దానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అటెండ్ కాలేరు. కేసీఆర్ గారు అటెండ్ అయ్యి దానిపైన ఏమైనా వాదనలు వినిపిస్తారేమో అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే అటెండ్ కాలేరు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు దానిపైన. వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, సరే ఇప్పుడు సారు అసెంబ్లీలో మాట్లాడుతుంది, అది ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటంటే పక్కన పెడితే, ఎవరికి వాళ్ళకి మిత్ర సంబంధాలు ఉన్నాయి, ఎవరితో వాళ్ళకి దోస్తానం ఉంది అనేది ప్రజలకు మొత్తం తెలుసు. ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. కానీ చూద్దాం మరి ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి గారు. మోదీ, బాబు, జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తాం. ఇప్పుడు బాబు, చంద్రబాబు గారు అడ్డొస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఊకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరికి కూడా సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర పనిచేసిన వ్యక్తులు, ఒకే పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఆ స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఒక రకంగా ఏదన్నా డిస్కషన్లో పిలిచి డిస్కషన్ పెట్టి ఆపిరంటే మాత్రం ఖచ్చితంగా ఆగుతారు రేవంత్ రెడ్డి గారు కూడా. దాంట్లో ఎట్లాంటి మొమాటం అయితే లేదు, ఎట్లాంటి తేడా అయితే లేదు. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను. సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు రాలేదేం. ఇదైతే వాస్తవమే. సవాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారు వేసారు. సవాల్ చేసిన వాళ్ళు కేసీఆర్ గారు కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు మాత్రం వచ్చేది ఉండే, అసెంబ్లీకి వచ్చి ఆ డిస్కషన్లో పాల్గొని అసలు ఏం జరుగుతున్నది, ఏం కావాలి, అసలు ఏం చేసిరు వాళ్ళు అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండే. చెప్తేనే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి. ఎందుకంటే ఆయన మాటల కోసము, ఆయన హితోపదేశం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నీళ్లు కావాలి, చాలా ఇంపార్టెంట్. వచ్చినట్టయితేనే మన రాష్ట్రం ఇంకొంచెం బాగుపడుతుంది, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అది దానిపైన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి. వచ్చినట్టయితేనే ఈ ప్రయోజనాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఒకరు రాకుండా మీరు అక్కడనే ఉంటామంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకో రకంగా చూస్తారు మిమ్మల్ని. అట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు మీ పైన పోర్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. అది కాదు, అది అబద్ధం అన్నట్టు మీరు పక్కన పెట్టాలంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. వచ్చినట్టయితేనే మీరు నీళ్ళపైన డిస్కషన్ విషయంలో కానీ, ఇంకోటి డిస్కషన్ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, డిస్కషన్లో పాల్గొనాలి. ఇప్పుడు ఇంతవరకు అంటే జనాలు కూడా సైలెంట్గా ఏదో స్కెచ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆగుతున్నాడు, లేకపోతే ఇంకా టైం ఇస్తున్నాడు అని చెప్పేసి నానా రకాలుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ గారు రాకపోతే మాత్రం తెలంగాణ ప్రజలకు కూడా ఇంకో రకంగా కనిపిస్తుంది. అట్లా కనిపించద్దు అనుకుంటే కేసీఆర్ గారు రావాలి, అసెంబ్లీకి వచ్చి డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నీళ్ళ విషయం కాబట్టి, రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రావాలి. సరే, ఈరోజు పార్టీ పరంగా వాళ్ళ పార్టీ నుంచి పని అవుతున్నా, మీ పార్టీ నుంచి పని అవుతున్నా తెలంగాణ రాష్ట్రం మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చే పని చేయాలి. మీరు మాట్లాడినట్టయితేనే ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకు, ఏం చేసారు, ఏం చేయాలి అనేది క్లారిటీ వస్తే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన మంత్రి కూడా కాలేదు. అట్లా ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఆయనకి మీ ఎక్స్పీరియన్స్ తోటి ఆయనకు అవగాహన కల్పిస్తే ఆయన కూడా బెటర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచన చేయండి ఒకసారి. బట్టలు కూడా తోలు తీస్తామన్నారు, మరి రాలే. ఇప్పుడు ఎవరు తోలు తీయాలో ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ ఆఫీసులు బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, శాసనసభకు వచ్చి చెబితే ప్రజలు తేల్చుకుంటారు. ఇదైతే వాస్తవం. రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఇవైతే వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని తక్కువ చూసే అవకాశం ఉన్నది. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి డిస్కషన్లల్లో, శాసనసభ డిస్కషన్లలో ఉంటే కేసీఆర్ గారి పైన రెస్పెక్ట్ మరింత పెరుగుతుంది జనాలకు. అంతేగాని ఇప్పుడు నేను టైం ఇస్తున్నా 2 నెలలు గడిచిపోయింది కాబట్టి ఇప్పటి కూడా రాకపోతే కేసీఆర్ గారి పైన
బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉన్నది. చెడు దృష్టితో చూస్తారు జనాలు కూడా. ఎందుకంటే ఇప్పుడైనా ఈరోజు తెలంగాణ ప్రజలను కాపాడడానికైనా మీరు రావాలి కదా అని చెప్పేసి ఒక వర్షన్ ఉన్నది జనాల లోపల. మీరు మొన్న వచ్చిర్రు, అటెండెన్స్ చేసుకొని పోయిర్రు, అంతవరకే కాకుండా మీరు వచ్చి నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు నీళ్లు, ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడానికి కారణమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు ఔటికి భంగం కలుగుతుంది అన్న రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారి గొంతు ప్రశ్నించాలి. ప్రశ్నించినట్టయితేనే అక్కడ అక్కడ అపోజిట్లో ఉన్న ఆ వ్యక్తులకు కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అరే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంకి అన్యాయం జరిగిన రోజు ప్రశ్నిస్తాడు, ఆయన ముఖ్య ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు కాబట్టి ఖచ్చితంగా వాటిపైన ప్రశ్నిస్తాడు, వాటికి భంగం కలిగిన రోజు ఆయన దిగుతాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది. అట్లా కాకుండా మీరు రాకుండా మీరు ముఖం చాటేసి అక్కడనే ఉన్నట్టయితే మీరు తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెడు దృష్టిలో చూసే అవకాశం ఉంటుంది. మీకు ఒక సింపతి ఉన్నది, మీరంటే ఒక గౌరవం ఉన్నది, చాలా రకాలుగా కూడా మీకు రెస్పెక్ట్ ఉన్నది. అది మీరు పోగొట్టుకోదనుకుంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో మీరు పాల్గొని ఈ డిస్కషన్ పైన డిస్కషన్ చేయాలి. మీరు చేసినట్టయితేనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా మాట్లాడడానికి అవకాశం ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంది మీ సలహాలే, మీ సూచనలే. మీరు లేకపోయినా, మీరు ప్రభుత్వంలో లేకపోయినా కూడా మీరంటే ఒక నమ్మకం ఉన్నది, మీరంటే ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు ఇచ్చే సలహాలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకునేలాగా జనాలే ఒత్తిడి తీసుకొస్తారు. కేసీఆర్ గారు చెప్పారు కదా, అట్లా చేస్తే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పి. ఒకవేళ మీరు రానట్టయితే మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు నిజమైపోతాయి. ఇవన్నీ చూద్దాం. చట్టసభలంటే కేసీఆర్కు ఏమాత్రం గౌరవం లేదు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఆయనే. బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డిపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏంది? ఆంధ్ర ప్రజలకు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఈరోజు మనము రాష్ట్రంగానే విడిపోతున్నాం కానీ వ్యక్తులుగా కాదు. మనం ఈరోజు విడిపోతున్నామంటే 2014లో మనం విడిపోతున్నామంటే రాష్ట్రాలుగా విడిపోతున్నాం తప్ప వ్యక్తులుగా కలిసే ఉంటున్నాం. నీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంటో ఆంధ్ర రాష్ట్రం కూడా అంతే ఇంపార్టెంటు. ఎందుకంటే ఎక్కడ తక్కువ తీసుకుపోయినా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు రోజు మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ను నేను చూసిన, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసారు. ఆ రోజు ఆయన చెప్పిన ముఖ్య మాట ఏంది? ఈరోజు రాష్ట్రాలకు నీళ్లు అంటే ముఖ్యమంత్రుల ఇళ్లకో లేకపోతే మంత్రుల ఇళ్లకో కాదు కదా. తెలంగాణ రాష్ట్రమైనా, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా రైతుల కోసమే నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి సమానంగా మా ప్రాంతంగా మీరు అన్యాయం చేయొద్దు, మీ ప్రాంతంగా మేము అన్యాయం చేయం, సమానంగా మనం పంచుకుందాం, నీళ్ళని సమానంగా తీసుకోవదాం అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాట్లాడిన పక్షంలో ఆ రోజు నెటిజన్లు అందరూ కూడా మెచ్చుకున్నారు కేసీఆర్ గారి మాటల్ని. ఎందుకంటే నిజంగానే కదా, రైతు బాధ తెలిసినోడు, ఆంధ్రప్రదేశ్ రైతు అయినా తెలంగాణ రైతు అయినా సరే రైతు బాధ తెలిసినోడు కాబట్టి ఇద్దరికి సమానంగా న్యాయం జరగాలి అని చెప్పేసి మాట్లాడారు కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకుందాం, అది నిజమే కూడా, అది మంచిదే కూడా. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏంది? అవును, ఈరోజు కేసీఆర్ గారు రోజు ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి నీళ్ళు ఎక్కువ అవుతున్నాయా లేదా అనేది మాత్రం జనాలందరికీ తెలుసు, అవగాహన ఉన్నది. నీళ్ళు ఎక్కడ కూడా ఎక్కువ పోవట్లేదు. వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటున్నారు, మన షేర్ మనం తీసుకుంటున్నాం. కాకపోతే ఈ ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు కేసీఆర్ గారు. లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ ఆపేసి నీళ్ళు రాకుండా చేస్తున్నది ఎవరు? ఇప్పుడు తెలుసు జనాలకు ఏ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ఏ ప్రభుత్వము నీళ్ళు రాకుండా చేస్తున్నది అనేది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంది? నీళ్ళని తీసుకొచ్చి పైకేంచి కిందికి పంపించడే, కింద ఉన్న నీళ్ళను పైకి ఓపించి పైకేసి మిగతా సైడ్ పంపించుడు. కానీ అట్లా చేస్తుందామనంటే చేస్తలేదు. మరి రైతుల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు ఎవరు, ప్రేమ లేని నాయకుడు ఎవరు? కన్నతల్లి ప్రేమ చూపిస్తుంది ఎవరు, పిన్నతల్లి ప్రేమ చూపిస్తున్నది ఎవరు? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎవరి గురించి? రైతుల గురించి కాదా? రైతుల గురించి మనం చేస్తున్నారా? మరి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉన్నది కదా, దాని నుంచి నీళ్ళు అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు
డౌన్లో ఉన్నటువంటి నీళ్లను లిఫ్ట్ ఇరిగేషన్ తోటి పైకి తీసుకొచ్చి పైకించి కిందికి సప్లై చేస్తూ ఉన్నారు కదా. మరి అది ఏమైంది, మరి అది ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు? అవి ఎందుకు పనిచేయట్లేరు? కేసీఆర్ గారో లేకపోతే హరీష్ రావు గారో కేటీఆర్ గారో ఇంకోరో మాట్లాడినప్పుడు మాత్రం దాన్ని ఆన్ చేస్తారు బోర్లు, మళ్ళీ నెక్స్ట్ డే పని చేస్తారు. ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు? సరే ఆలోచన చేయండి జనాలు అందరూ కూడా. చూద్దాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం జురాల నుంచి తీసుకుంటాం అని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు తరలిస్తామని స్పష్టం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు, దాన్ని కట్టిందే కేసీఆర్ గారు. కట్టింది స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని పంచాయతీ ఎందుకు వచ్చింది? ఎవరు ఎక్కడ పంపిస్తున్నారు? ఆల్రెడీ అంత ప్రాజెక్ట్ రెడీ అయిపోయిన తర్వాతనే నీళ్లు తీసుకురానికని అన్నీ రెడీ చేసుకున్నాము. నీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ వచ్చిన ఇబ్బంది ఏమది? నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి ఇప్పుడు? దాన్ని కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మీరంతా, దాన్ని కదా మీరు చెప్పాల్సింది ఎందుకు అయిపోయింది అనేది. జనాలైతే పిచ్చోలుగా జనాలైతే ఆలోచన చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. చూడండి, కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణశాసనం అయ్యాయి. 35% పనులు చేసి 95% అయ్యాయి అంటారా? 3 ఏళ్లలోపు కృష్ణాలో ప్రాజెక్టుల పూర్తి ఉత్తమ్ అంట. కేసీఆర్ గారి నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణశాసనాలు అయ్యాయి అంట. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఎట్లా మాట్లాడుతున్నారో ఈ మాట అయితే నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న అయితే ఇట్లాంటి మాటల్ని చాలా తిప్పి కొడతారు. ఎందుకంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్ అనేది. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో. ఎంత ఆశామాష విషయం కాదు, ప్రపంచంలోనే, దేశంలో కూడా కాదు. అట్లాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ గారి పైన ఇట్లాంటి మీరు బురదలే ప్రయత్నం చేశారు అనుకోండి, మీకు నష్టం జరుగుతుంది అది. ఎందుకంటే వాళ్ళు పని చేసిన దానికి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కంటెంట్ ఎట్లుంటుంది అంటే నిజంగానే కేసీఆర్ గారు చేసిన పని మీద ఫోకస్ చేస్తారు తప్ప చేయని పని మీద ఫోకస్ చేయరు. చేసిన పనిలో తప్పు చేసినట్టు వీళ్ళు. ఇప్పుడు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంచెం డిలే వహించింది, దానిపైన కొట్లాడాలి. ఇప్పుడు ఉద్యోగులకు డిఏలు ఇవ్వలేదు, దానిపైన ప్రశ్నించాలి. గిట్లాంటివి ఒకటి ఉన్నాయి, లేకపోతే మీరు చేయాలి. ఇప్పుడు అవకాశం మీకు ఉన్నది కాబట్టి మీరు చేయనన్నా చేయాలి. మీరు చేసుడు పక్కన పెట్టి మీరు ఏడోలాడ కూర్చొని కేసీఆర్ గారు చేసిన పనుల మీద ఇది తప్పు చేసిండు అది తప్పు చేసిండు అంటే చేసిన పనులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు కదా, దానివల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది. ఇప్పుడు వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ కేసీఆర్ గారి పైన మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతారంటే చేసిన పనుల తప్పులు వెతుకుతున్నారు, కానీ చెయ్యని పనుల గురించి కానీ వీళ్ళు చేసే కొత్త పనుల గురించి కానీ చెప్పలేకపోతున్నారు. దానివల్ల వీళ్ళ గవర్నమెంట్ కరెక్ట్గా జనాల లోపల తీసుకోలేకపోతున్నారు. అది వాళ్ళకి నష్టం. అది మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది తెలియదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి నిర్ణయాల్లో ప్రాజెక్టులకు మరణశాసనం అయ్యాయంటే ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? పాలమూరు ఎత్తిపోతలు కట్టిండు, లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లా రకరకాల ప్రాజెక్టుల విషయంలో అట్లా, స్కీమ్ల విషయంలో ఇట్లా అన్ని రకాలుగా నీళ్ళ కోసం ఆయన ఏం చేయాలో అన్నీ చేసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఇంటింటికి నల్లు ఇచ్చిండు, రైతులకు ఎట్లా నీళ్ళు తెచ్చేయాలనేది తెచ్చేసిండు. ఇప్పుడు దానిపైన మీరు ఇవి అవకతవకలు జరిగినాయి, ఆ అవకతవకలు జరిగినాయి అని చెప్పి కొట్లాడితే మీరు ఏమంటారు? సార్ నిజంగా నష్టం జరిగినట్టుంటే ఆ నష్టం జరిగింది నిజంగానే పబ్లిక్ అనిపించి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇగో ఈ నష్టం జరిగింది కేసీఆర్ గారి వల్ల అని చెప్పి ఇగో మేము జరిగింది కాబట్టి కొట్లాడి మేము ఇగో రిపేర్ చేస్తున్నాం మళ్ళీ, లేకపోతే ఇంకో పని చేస్తున్నాము, ఇగో ఆ నష్టాన్ని పూడుస్తున్నాము అని చెప్పేసి మీరు మాట్లాడితే మీ ప్రభుత్వానికి మీకు ఇంత విలువ. అది కాకుండా కేసీఆర్ గారు వల్లే పోయింది కాబట్టి కేసీఆరే చేసిండు, కేసీఆర్ చేసినాను కేసీఆర్ గారు అన్నంత మాత్రాన ఆ పని కంప్లీట్ కాదు. తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్లాంటి ప్రయోజనం అయితే లేదు ఇట్లాంటి మాటల వల్ల. పని చేసి ఇగో ఈ పని కేసీఆర్ ఈ పని చేసినందుకు ఇగో ఈ పని చేసినామని పబ్లిక్ డొమైన్లో పెట్టేసేయండి మీరు కూడా.
అట్లయితే మీకు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ మంచి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల మీరు కూడా ఒక ఉన్నత స్థానం తెచ్చుకుంటారు. అట్లా కాకుండా ఏం డిలే వహించినా కూడా మీకే నష్టం. అది మరో వార్త చూసుకుందాం. వెనజువేలాపై అమెరికా దాడి, రాజధాని కరకస్ విమానాలతో భారీ బాంబు దాడులు. రాజధాని కారకస్లో విమానాలతో భారీ బాంబు దాడులు. అధ్యక్షుడు మదురో ఆయన సతీమణి సిలియా నిర్బంధం. వారిని యుద్ధ నౌకలో న్యూయార్క్కు తీసుకొస్తున్నాం. వెనజువేలాను మేమే పాలిస్తాం డొనాల్డ్ ట్రంప్. ఈరోజు వెనజువేలాకు అమెరికాకు పంచాది ఏంటంటే, వెనజువేలాకు అమెరికాకు కొట్లాట ఏంటంటే, ఈ వెనజువేలా నుంచి డ్రగ్స్ తయారు చేసి ఆ డ్రగ్స్ను అమెరికాకు తరలిస్తున్నారు, అమెరికాలో సేల్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్య పాత్ర వెనజువేలా అధ్యక్షుని పాత్ర ఉందనేది డొనాల్డ్ ట్రంప్ కానీ ఆరోపణ. డొనాల్డ్ ట్రంప్ గారి ఆరోపణ ఏంటంటే, ఈ వెనజువేలా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడు ఈ డ్రగ్స్ సప్లై చేపిస్తున్నాడు, లేకపోతే వెనజువేలా అధ్యక్షుడు అక్కడ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఆ రోజు ఆరోపణ చేశారు. వీళ్ళు ఇట్లనే కొనసాగిస్తే మేము దానిపైన దాడి చేసే అవకాశం కూడా ఉన్నది, దాడి చేస్తాం కూడా అని చెప్పేసి ఇంతకుముందుగా క్లియర్ కట్గా మెసేజ్ పంపించాడు. అయినా కూడా మరి వాళ్ళు ఆగలేరా లేకపోతే ఏందనేది పక్కన పెడితే, ట్రంప్ మాత్రం ఆ వెనజువేలాలో ఆ కారకస్ అనే ఒక రాజధాని పైన దాడి చేయడం జరిగింది. మొన్న నైటు మిడ్-నైట్లో 2 గంటలకు 3-4 జాగాల వాళ్ళ సైనిక స్థావరాలపైన ఒక 3-4 జాగాలలో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన పక్షంలోనే ప్రజలంతా కూడా మొత్తం ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ప్రజలంతా ఆగమయ్యారు. ట్రంప్ వైఖరి, ట్రంప్ పోకడ మాత్రం మొండి పోకడ పోతున్నాడు. చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, లేకపోతే ఆయన గట్స్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. మీ నుంచి మాకు ఇబ్బంది జరుగుతున్నది, మీ నుంచి మా దేశ ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది, ఇక్కడ చెడు అలవాట్లు అవుతున్నాయి, దీన్ని ఇట్లనే నడిస్తే మాత్రం సహించము, దీన్ని దాడి చేపిస్తా అని చెప్పేసి క్లియర్ కట్గా మెసేజ్ పంపించండి. ఆయన గట్స్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం, వాటి వల్ల కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకోవచ్చు. కానీ ఇట్లా కాకుండా ఇంకో రకంగా చెప్తే మంచిదేమని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ ప్రజలకు ఇబ్బంది కాకుండా. ఈరోజు ఏమైంది, వాళ్ళు దాడి చేసిర్రు. ఈరోజు అమెరికా విమానాలు ఆ వెనజువేలా వాళ్ళ స్థానాల నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి వెనజువేలా కూడా ప్రకటించింది. ఇక ఇబ్బందులు ఇవే. ఇక ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇబ్బందులు స్టార్ట్ అయినట్టే. ఇక ఒకసారి ఏదైనా ఇబ్బంది స్టార్ట్ అయిందంటే ఇంకా కంటిన్యూ అవుతాయి అవి. చూడాలి మరి ఎవరు తప్పు ఎంత ఉందనేది. ఆల్రెడీ ఆ వెనజువేలా ఇప్పుడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుని కూడా తీసుకుపోయారు. ఆ కారకస్ రాజధాని నుంచి తీసుకుపోయి ఇప్పుడు అమెరికాకు తీసుకొస్తారు. ఇప్పుడు మరి ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి. ఇంకా మళ్ళీ ఇంకో క్లియర్ కట్ మెసేజ్ చెప్పేసిండు డొనాల్డ్ ట్రంప్. ఏంది, వెనజువేలాను మేమే పాలిస్తామని చెప్పేసి. చూడండి, అమెరికా చట్టాల ప్రకారం మదురోపై విచారణ జరుపుతాం. అమెరికా విదేశాంగ మంత్రి అటార్నీ జనరల్ ప్రకటన. సామ్రాజ్యవాద దాడి, వెనజువేలా ఉపాధ్యక్షురాలు రోడ్రిగేజ్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చమురు దోచే కుట్ర, వెనజువేలాకు సంఘీభావంగా వామపక్షాల ప్రకటనలు. చూడాలి మరి దీనిపైన ఇంకా జనాలు కూడా ఏం నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే ట్రంప్ కూడా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది. వాళ్ళని బంధించి తీసుకొచ్చారు. ఎవరిని? ఆ వెనజువేలా అధ్యక్షుడిని. చూడాలి మరి ఇక ఈ ప్రపంచ దేశాలు కూడా మరి వెనజువేలాకి ఎట్లా సపోర్ట్ చేస్తాయి, అమెరికాకి ఎట్లా సపోర్ట్ చేస్తాయి అనేది కూడా చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త, బర్సే దేవా లొంగుబాటు. సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పిఎల్జిఎస్ చీఫ్. 48 మంది అత్యంత అధునాతన ఆయుధాలు అప్పగింత. 48 అత్యంత అధునాతన ఆయుధాలు అప్పగింత. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టుల మృతి. మావోయిస్టులు అందరూ కూడా ఒకరెనకాల ఒకరు పెద్ద వాళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద మావోయిస్టు సంస్థలు నడిపేటోళ్ళు, లేకపోతే మావోయిస్టు నేతగా
ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు లొంగిపోతారు. ఎందుకంటే వీళ్ళ పైన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దాడి అనుకోవచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ వల్ల ఈరోజు మావోయిస్టులకు అనేది నిద్ర పడతలేదు. నిద్ర పట్టకుండా చేశారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు జనావాసాలు కలిసిపోతున్నారు. పోలీసులు కూడా వచ్చి లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళు లొంగిపోతున్న క్రమంలో కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా కొన్ని దగ్గర దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన పోలీస్ బలగాలు వాళ్ళను మట్టు పెడుతూనే ఉన్నారు. చూడండి, ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు అంటే 14 మంది మావోయిస్టుల మృతి. ఇట్లాంటి దానివల్లనే ఆ మావోయిస్టులు అందరూ కూడా పెద్ద నాయకులు అందరూ కూడా లొంగిపోవడం జరుగుతున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నదో ఈ ఎన్కౌంటర్లు కొంచెం వరకు ఆపి వాళ్ళని లొంగిపోనికి అవకాశం ఇవ్వడం మంచిది. అట్లా అవకాశం ఇవ్వకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు గారు. దేశ ప్రజలను లేకపోతే రాష్ట్ర ప్రజలను ఏదో రకంగా కాపాడదాం అనుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమో చీటల్లో కూర్చొని చేస్తే వాళ్ళేమో అడవులలో కూర్చొని చేశారు. గదే పని. వాళ్ళకి అన్యాయం చేయొద్దంటే కొంచెం ఈ దాడులు ఎన్కౌంటర్లు ఆపేసి వాళ్ళకు కూడా లొంగిపోనికి అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి. ఇంకా వస్తారు వాళ్ళే బయటికి. జయాలందా కోరుకుంటుంది కూడా అదే. చూడాలి. మరో వార్త చూసుకుందాం. శివాజీ గారు మహిళల పైన చేసినటువంటి మహిళలకు ఏదైనా మెసేజ్ చెప్దాం అనుకొని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల కోసం శ్రీ రాధాకృష్ణన్ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక కథనం రాశారు. చూడండి. వస్త్రధారణ స్వేచ్ఛ, మహిళా సాధికారత. మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొంతమంది అభినవ కందకూరి వీరేశలింగం పంతులు కొంతమంది మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని మరద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్టు ప్రకటించారు. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని పరిస్థితులు, సాంస్కృతిక సాంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకురావాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరే ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజ్లకు తెలియదా? తన జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళ్తే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? చెట్టి పొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై జనం ఎగబడి అది తొక్కేసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రధారణకు మహిళా సాధికారణతకు సంబంధం ఏమిటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడిగా సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది? అది నిజమైతే పర్యవసానాలకు సిద్ధం కావాలి కదా. ఇప్పుడు మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ గారు, ఆయన కథనం కూడా ఏముందంటే, శివాజీ గారు ఏదైతే మాటలు చెప్పిండో, సలహాలు ఇచ్చిండు ఎవరి పైన, ఆ నిధి అగర్వాల్ పైన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడి ఆమెను టచ్ చేస్తే ఆమె వస్త్రధారణను బట్టే ఆమె మీదకి ఎగబడ్డారు ఇట్లా అని చెప్పేసి శివాజీ గారు ఇట్లా లేడీ యాక్టర్లకు ఇబ్బంది కావద్దు అంటే ఇట్లాంటి వస్త్రధారణ కాకుండా చీరకట్టులో, అచ్చతెలుగు చీరకట్టులో వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహాను కూడా నిజంగానే కూడా కొంతమంది దాన్ని ఆయన చేసింది ఏదో దేశద్రోహం అన్నట్టు ఆయన మీద విరుచుకోబడ్డారు. కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే ఆయన మాట్లాడిన పదజాలం కరెక్ట్గా కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన మాటలు అయితే కరెక్టే. ఆయన చెప్పాలనుకుంటున్న మెసేజ్ మాత్రం చాలా రైట్ అది. ఎందుకంటే సమాజంలో ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయంటే కూడా దానికి ఒక రకమైన పాత్ర వస్త్రధారణది కూడా ఉన్నది. అట్లా కావద్దు అనుకుంటే నువ్వు ఒక యాక్టింగ్ చేసిన టైంలోనూ కానీ లేకపోతే ఆ రోల్ చేస్తున్న టైంలో నువ్వు ఎట్లాంటివి చేస్తున్నావు షూటింగ్లో అట్లా చేసుకుంటే ప్రాబ్లం లేదు.
కానీ జనాల లోపలికి వచ్చినప్పుడు, ఓపెనింగ్స్కి వచ్చినప్పుడు, లేకపోతే ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అట్లాంటి వస్త్రధారణ వేసుకొని వచ్చినట్టయితే జనాలు కూడా ఇంకో రకంగా చూస్తారు. ఇప్పుడు మనకు అంతకుముందు శివాజీ గారు చేసినటువంటి మాటల్లో నెక్స్ట్ డేనే మనకు ఒక కార్టూన్ ఫోటోలు కూడా పంపించారు, నెట్టింట వైరల్ అయిపోయినాయి. అవి ఏంటంటే ఒక చీరకట్లో వస్తున్న ఒక లేడీని, లేకపోతే ఇప్పుడు ఈ ఫ్యాన్సీ డ్రెస్లు అవుతున్నాయి, ఆ డ్రెస్లు వేసుకున్న ఒక లేడీని పెట్టి, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నామేమో మిగతా జనాలందరూ కెమెరాలు తీసి ఫోటో తీస్తున్నట్టు, అదే చీరకట్లో వస్తున్నటువంటి ఆ లేడీకి మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నట్టు ఒక కార్టూన్ వైరల్ అయింది. దానికి అన్యూహ స్పందన దొరికింది. ఎందుకంటే ఈ చీరకట్టు అనే కాన్సెప్ట్కు చాలామంది మొగ్గు చూపించారు. అంటే అర్థమైంది, సమాజ హితం కోసము చాలామంది జనాలు కూడా శివాజీ గారి మాటలకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన సమాజ హితం కోసమే మాట్లాడాడు, అన్యాయం చేసే మాటలు మాట్లాడలేడు, ఎవరి హక్కులను భంగం కలిగించే మాటలు మాట్లాడాడని చెప్పేసి. నిజంగానే కూడా దాంట్లో వాస్తవం ఉందనేది ప్రజల మాట. కానీ దాన్ని ఏదో దేశద్రోహం చేసిన అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. మరి ఎవరి మెప్పు పొందడానికి అనేది తెలియదు. కానీ శివాజీ గారి మాటలో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. కానీ జనాలు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఇంకా చాలామందికి అది రుద్దిరు. అదైతే కరెక్ట్ కాదు. ఈరోజు మంచి చెప్దామంటే కూడా, మంచి చేద్దామంటే కూడా జనాలు సహించే పరిస్థితులు లేనట్టున్నారు.